స్కూళ్ళలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేస్తే ప్రభుత్వానికే మంచిది కదా. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో కానీ, బై ఎలక్షన్లో, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ మీరే నోటిఫికేషన్ ఇచ్చిపోతే మీకు ఇంకా మెజార్టీ ఎక్కువ వస్తుంది కదా. మీకు అవకాశాలు ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకంగా నిరుద్యోగుల నుంచి ఉండదు. మీరు నిరుద్యోగుల ఓటు వేయడం ద్వారానే మీరు గెలిచామని చెప్పుకుంటా ఉన్నారు కదా. ప్రభుత్వము నిరుద్యోగులను పట్టించుకుంటేనే కదా మీరు పక్కడబందిగా ఎందుకు వస్తా ఉన్నారు ఓయూ క్యాంపస్కి. ఆ రోజు అంత దారుణమైన పరిస్థితుల్లో వచ్చారు. ఒక సీఎం క్యాండిడేట్ నువ్వు అంత పకడ్బందీగా అంత బందోబస్తు పెట్టుకొని రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నీకు? నోటిఫికేషన్ ఇచ్చుకుంటా పోతే స్టూడెంట్స్ వాళ్ళ పనులను చదువుకుంటారు, ఏదో లైబ్రరీలో చదువుకుంటారు, బయటికి రారు కదా. ధర్నాలు చేయరు, రొస్తారోకలు చేయరు, ఎవరేం పని చేయరు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకోరు కదా. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు నిరుద్యోగులు రొస్తారోకలు చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు కదా. నోటిఫికేషన్ ఇవ్వండి, ఇస్తే మీదేమైతున్నా మీకేమే ఎమ్మెల్యే పదవులో, ఎమ్మెల్సీ పదవులో, నామినేట్ పదవులో అడగట్లేదు కదా. మీరు కదే వాగ్దానం ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పింది మీరే కదా. మెగా డిఎస్సి ప్రకటించింది మీరే కదా. ఇప్పుడు దగా డిఎస్సి చేసి మీరే కదా. మళ్ళీ 6,000 పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పింది మీరే కదా. ప్రకటించండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? మీ దగ్గర బడ్జెట్ లేదా? ముఖ్యమంత్రి